నమస్కారం. చరణ్ టీవీకి స్వాగతం. నీలం మదన్నకు జన నీరాజనం. మొదటి రోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంకు ప్రజలు గ్రామ గ్రామాన ఘన స్వాగతం పలికారు. మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రచారంకు అన్ని వర్గాల ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. కల్వకుంట్ల కుటుంబానికి బానిస అయిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఇక్కడి ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఎద్దేవా చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివన్న గారి ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల కరుణాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ప్రచారం ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించింది. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని, మోసపూరిత వాగ్దానాలతో వచ్చే పార్టీల మాయమాటలను నమ్మపోవద్దని తీవ్ర పదజాలాలతో విమర్శించారు. రామంతపూర్, మాసాయిపేట, బొమ్మారం, కొప్పులపల్లి, నెల్లూరు, వెల్దుర్తి, మంగళపర్తి, కుకునూరు, కంచన్పల్లి, మానేపల్లి, పాంపల్లి, ధర్మసాగర్, కౌడిపల్లి, దుప్పలగుట్ట, సంగయ్యపేట, చిన్నగనపూర్, పోతంశెట్టిపల్లి, అప్పాజీపల్లి, కోల్చారం గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. అంతకుముందు వెల్దుర్తి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలపై దుమ్మెత్తిపోశారు. మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు తనను నమ్మించి గొంతు కోశారని ఉద్వేగభారితంగా ప్రసంగించారు. మదన్ రెడ్డి స్వగ్రామంలో రోడ్డు షోలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ప్రచారం చేశారు. ఈ ప్రోగ్రాంలో వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, నాయకులు తలారి మల్లేశం, దామరంజ పోచయ్య, సార్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. చాలా సంతోషం అన్నా. ఈరోజు నిన్ననే నా నామినేషన్ పూర్తి చేసుకున్నాక అందరం కూర్చొని, పెద్ద మనుషులు అందరం కూర్చొని నామినేషన్ వేసిన తర్వాత మొదటి విడత ప్రచారం ఎక్కడికేం చేయాలంటే ఒక సెంటిమెంట్ గా, ఎందుకంటే ఈ ప్రాంతంలో మెదక్ జిల్లాలో ఈ సెంటిమెంట్ గా ఇక్కడ ఏడుపాయల దుర్గమ్మ, అదేవిధంగా మన చర్చ్, అదేవిధంగా మైనార్టీ అందరు ఉన్న దగ్గర నుంచి ఈ నర్సాపూర్ ప్రాంతం నుంచి చేస్తే ఈ ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా ప్రేమ భావాలతో ఉంటారు. కాబట్టి అందులో ముఖ్యంగా మా అన్న ఈ పాండవులకు తోడుగా మా అన్న అర్జునుడు లాగా ఉన్న ఎంబడి ఉండి మొత్తం నా ముందుండి నడిపించి రథసారథి ఆవుల రాజిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మా బాపు, నా తండ్రి సమానమైన మా మదన్ రెడ్డి అంకుల్. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే 2 సార్లు ఎమ్మెల్యే, ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా చేసిన ఈ పార్టీ ఆ పార్టీ అన్ని ఎవరిని చూడకుండా ఎవరు వస్తే వాళ్ళకు పనిచేసిన వ్యక్తి మహనీయుడు మా మదన్ రెడ్డి గారు. అదేవిధంగా మా అన్న డిసిసి ప్రెసిడెంట్, ఎప్పుడు నాకు నేనున్న బిడ్డ, నీ ఎంబడి నడుస్తా, మా అందరినీ సమైక్యంగా కలుపుకొని తోటి నడిపిస్తా, నువ్వు అడుగు బలహీన వర్గాల బిడ్డవు, బీసీ బిడ్డవు అని చెప్పి నాకు ఎప్పుడు తోడు ఉండి నడిపించే మా అన్న ఆంజనేయులు గౌడ్ అన్న గారికి, అదేవిధంగా మా అక్క సువాసిని అక్క గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేసిన మా మండల పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి అన్న గారికి, ఎందుకంటే అన్న మా దోస్తు నరేందర్ రెడ్డి వాళ్ళ బావ, మా అన్న కూడా నాకు ఎప్పటికీ క్లోజ్ ఫ్రెండ్ మహేశ్వర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ ఎంపీపీ నరేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ అంజన్న గారికి, వేదిక మీద ఉన్న మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుజాత మన సత్తం గారికి, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షురాలు శ్వేత గారికి, అదేవిధంగా మా అన్ని మండల పార్టీ అధ్యక్షులకు, డిసిసిలకు, అదేవిధంగా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, యువజన కాంగ్రెస్ కు, ఎన్ఎస్ఐకు, మహిళా కాంగ్రెస్ కు, వివిధ కుల సంఘ నాయకులు, ఇండియా కూటమి పార్టీలకు, ముఖ్యంగా కార్యకర్తలకు, ఎందుకంటే ఇంత ఎర్రటి ఎండల మీద మీరు నెట్ట చేయకుండా మా పార్టీ అభ్యర్థి వస్తుండూ మేమందరం కూడా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున లీడ్ ఇస్తామని చెప్పి ఈరోజు మాసాయిపేట మండలం నుంచి వెల్దుర్తి మండలం దాకా కూడా ఎర్రటి ఎండలలో మా బిడ్డ వచ్చిండు, మా ఇంట్లోకి చిల్లబడ్డాడు, మా పేద వర్గాల నుంచి వచ్చిన బిడ్డ, బడుగు బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి మీరు ఆశీస్సులు ఇచ్చి ఎండలో కూడా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా చిన్నమ్మలు, మా కాకలు, మా తమ్ముళ్ళు, మా అన్నలు కూడా మా బిడ్డకు మేము గెలిపించుకుంటామని ఎర్రటి ఎండలో కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి నిలబడ్డాం. మీ అందరూ కూడా పేరు పాదాభివందనాలు తెలియజేస్తున్నాక, ఈరోజు పెద్దలందరూ చెప్పారు, గతంలో 2 పార్టీల గురించి చెప్పారు.
కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ చేసినవి చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉంటాయన్నా, కాంగ్రెస్ చేసినవి చెప్పుకుంటూ పోతే. ఎందుకంటే ఈ గడ్డ నుంచి ఒక ఆడబిడ్డ ఎంపీగా నిలబడి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇంద్రమ్మ గడ్డ. ఆ ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు ఒక పేదింటి నుంచి వచ్చిన బిడ్డకు బడుగు బలైన వర్గాలకు అవకాశం కల్పించిందంటే చాలా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. ఈరోజు ఇంద్రమ్మ, మీరు చెప్పొచ్చు, ఇంద్రమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా మన గ్రామాలలో అసెంబ్లీ ల్యాండ్ ఇచ్చిన పార్టీ ఎవరమ్మా? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇచ్చిందా? పోడు భూములు, ఎస్సీలకు పోడు భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కాదా? అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినాక సుమారుగా 4 నెలలు అవుతుంది. 100 రోజులలో 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నిర్వహించిన పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. అక్కలారా, చెల్లెలారా, ఈ రోజు మన అమ్మగారి ఇంటికి పోతుంటే ఉచిత బస్సు ఎక్కి పోతుంటే మనం ఉచితంగా ప్రయాణం చేస్తున్నామా లేదా? చేస్తారా? బస్సు టికెట్ తీసుకుంటారా? మరి ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న పార్టీ, ఇంద్రమ్మ పాలన, ప్రజా పాలన. ఒక బస్ పాస్ తీసుకోవాలి, మన బిడ్డ కాలేజీకి పోవాలంటే బస్ పాస్ తీసుకోవాలంటే ఎంత అవుతుందో? నెలకు 500 నుంచి 600 అవుతుండేనా లేదా? మరి 500 నుంచి 600 రూపాయలు కడుతుందా లేదా మన పార్టీ? ప్రతి నెల 500 నుంచి 600 ఇస్తుందా లేదా? అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు జీరో బిల్లుకు ఎంత అవుతుండే? ప్రతి నెల బిల్లు కట్టాలంటే 200 యూనిట్కి ప్రశ్నించిన ఎంత అవుతుండన్నా? 600 నుంచి 800 రూపాయలు అవుతుండే. ఈరోజు జీరో బిల్లు ఇస్తున్నామా లేదా? కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా లేదా? జీరో బిల్లు జీరో చేస్తుంది. అదేవిధంగా గ్యాస్ వచ్చిన మన ఇంట్లో గ్యాస్ ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా గ్యాస్ కి సబ్సిడీ ఇచ్చి 500 రూపాయలు అకౌంట్లో ఇస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ కాదా? చెప్పాడా? వేస్తుందా లేదా? మేము ప్రజల పక్షంగా ఉండేటోళ్ళం, ప్రజల గురించి ఆలోచించేటోళ్ళం, ప్రజలే మా జీవితం అనుకుంటాం. పేదల పక్షం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మాకు రామ్ రహీం రాబర్ట్ అంటే సమానతంగా చూసుకుంటాం. ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు ఎట్లయితే అందరినీ సమానంగా చూస్తారో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఒక్కరిని కూడా సమానతంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా. ఈ రోజు నీలమ్మని ఒక మీ ఇంటి మండలి నుంచి ఉన్న బిడ్డ, మీ కష్టాలు తెలిసిన బిడ్డ. రేపు నేను ఎంపీకి గెలిచిన తర్వాత ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్న నాయకులు మదన్ రెడ్డి అంకులు, రాజారెడ్డి అన్న, అదేవిధంగా అంజనేయులు అన్న, అదేవిధంగా సుహాసి రక సర్పంచులు, జడ్పీడీసీలు, కార్యకర్తలు అందరినీ కూర్చోబెట్టి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండి ప్రతి వారంలో ఒక రోజు ఈ ప్రాంతం నుండి అక్కడ నిండు చేసి కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నా. ఇప్పుడు గతంలో ఇప్పుడు 2 పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు, బీజేపీ, బీఆర్ఎస్. 2 పార్టీలు అధికారంగా 10 ఏళ్ల నుంచి ఉన్నారు అన్న. మరి 10 ఏళ్ల నుంచి ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారన్న? ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఎవరికైనా వచ్చినాయన్నా? వచ్చినాయా? అదే ఒక్క గ్రామంలో కొత్తగా అంగన్వాడీ కేంద్రాలు కట్టిరా? కానీ మన పార్టీ వచ్చిన తర్వాతనే ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ అన్న గ్రామ సభలు పెట్టి 6 గ్యారెంటీల గురించి అప్లికేషన్ చేసి గ్రామాలలో రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు రాసుకోమన్నది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాసుకోమన్నది, పథకాలు మహాలక్ష్మి గురించి పథకాలు రాసుకోమని చెప్పిందా? లేదా? రాసిన అప్లికేషన్ చేసిన లేదా? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ అయినాక కూడా ఇక్కడ ఎందుకంటే ఈ ప్రాంతంలో చూస్తుంటే పచ్చని పంటలు చూసుకుంటూ వస్తున్నాం. రైతుల గురించి తెలిసిన వ్యక్తి, రైతు బిడ్డ రేవంత్ అన్న ఏం చెప్పాడు? ఇప్పుడు మెదక్ రామ్దాస్ చౌరస్తాలో ఏం చెప్పాడు? దుర్గమ్మ మీద ఒట్టేసి రైతులకు ఆగస్టు 15 తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. ఇన్ని చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చేతి గుర్తులు ఓటేసి గెలిపిస్తే అక్కడ రాష్ట్రానికి, కేంద్రానికి వారధికి ఉండి అక్కడి నుంచి వచ్చే ఈ నిధులు మన స్థానిక నిధులు అన్ని తెచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నా. ఇంకొక నాయకుడు చెప్తాడు, వెంకటరామరెడ్డి చెప్తాడు, అమ్మకు అన్నం పెట్టాడంట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు వేస్తాడంట. ఉందా లేదా? ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, 2 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీ కూడా కదా. మరి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మరి మా పేద విద్యార్థులు గుర్తు రాలేదా? నీ ట్రస్ట్ గుర్తు రాలేదా? నీ కోకపేటలో నీ చుట్టుముట్టు భూములు కొన్నాక ఆడ మధ్యలో పోయి ఆ గవర్నమెంట్ యాక్షన్ లో 100 కోట్ల భూమి కొనుక్కొని నీ భూమి విలువ తెచ్చుకున్నప్పుడు ఈ పేద రైతులు, పేద బిడ్డలు గుర్తు రాలేదా?
గప్పుడు పెడతాన ట్రస్ట్ మరి ఈ 2 ఏళ్లలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ట్రస్ట్ పెట్టడానికి రాలేదా? పేదల తరఫుల గురించి చూడడానికి లేదా? ఎమ్మెల్సీ ఇప్పుడు ఉన్నాడు కదా, లేడా? మరి అప్పుడు అమ్మకి అన్నం పెట్టలేడు కానీ ఇప్పుడు పిన్నమ్మకు బంగారు గాజులు వేస్తాడంట. కరెక్టేనా? ఈ నీలమ్మదు ఒక పేదింటి నుంచి వచ్చిండు, చిన్న చిన్నగా అంచెలంచెలుగా ఎదుక్కుంటూ, రాజకీయంగా ఎదుక్కుంటూ, రియల్ ఎస్టేట్ లో సంపాదించిన డబ్బులు కూడా నా పేద ప్రజలకు, నా కార్యకర్తలకు, నా కుటుంబానికి నేను సంపాదించిన ప్రతి పైసలు కూడా మీరు చూడొచ్చు. పక్కనే పడంచర్ కాన్స్టిట్యూన్సీ లో ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తానో, మీ నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా నా దగ్గరికి ఎంత మంది గుళ్ళ గురించి సాయాలకు వస్తే కూడా ఎంత మందికి సాయం చేసినో అడగండి. ఇక్కడ ఉన్న నాయకులకు అందరూ కూడా ఒక మానవత్వంతో నడిచే బిడ్డను, ఒక మానవత్వంగా ఉండే బిడ్డను, మీ అందరినీ కలుపుకోయే బిడ్డను. ముఖ్యంగా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇళ్లలో పుట్టిన, మీ పెంకుటింట్లో పుట్టి ఈ రోజు ఈ స్థాయికి ఎంపీ కాకపోతున్నా అంటే మీరందరూ కూడా మా ఇంట్లోకి వచ్చి మా కొడుకు పోతుండు, మా తమ్ముడు పోతుండు, మా బిడ్డ పోతుండు అని చెప్పి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చేతి గుర్తుకు ఓటేసి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మా అన్నలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ సభకు నమస్కారం. మన ప్రియతమ అభ్యర్థి బీసీ బిడ్డ అయిన ముదిరాజు బిడ్డ నీలం మధు గారు మన ఎన్నో సోషల్ యాక్టివిటీస్లలో పాల్గొని అందరి అతి తొందరలో మన్ననలు పొంది ఇవాళ ఒక రూలింగ్ పార్టీలో టికెట్ తెచ్చుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. మీరందరూ కూడా దీవించి నీలం మధు గారిని గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. మన ఇన్ఛార్జ్ మిత్రులు పెద్దలు మరి రాజిరెడ్డి గారు, మన అధ్యక్షులు మరి బ్రహ్మాండంగా ఇప్పటిదాకా ఉపన్యాసం ఇచ్చి మరి కింది స్థాయి నుంచి పెరిగి ఇవాళ జిల్లా అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇవాళ మరి రవీందర్ రెడ్డి గారు, జెడ్పీటీసీ సభ్యులు అంజనేయులు గారు, స్థానిక సర్పంచ్ అంజనేయులు గారు, స్వరూప నరేందర్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, మా అంశీపై మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మహిళా అధ్యక్షురాలు, మా కొన్యాల మరి పేరేంటి బాగా సుజాత బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. వేదికలను అలంకరించిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్తూ, మీ అందరి దీవెన వల్ల 2 సార్లు నర్సాపూర్ తాలూకా ఎమ్మెల్యేగా అత్యధికమైన ఓట్లతోటి 39,000 పోయినసారి మరి అత్యధికమైన ఓట్లు నర్సాపూర్ ప్రజలు నన్ను మరి గెలిపించడం జరిగింది. చాలా సంతోషం. గెలిపించి నేను ఇంట్లో వండుకోలే. ఇవాళ వెల్దుర్తి ప్రజలు కూడా బాగా ఆలోచన చేయాలి. ఇవాళ వెల్దుర్తి రోడ్డు ఎట్లా ఉంటుండే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సహకారం కూడా తీసుకొని అప్పుడు శంకర్ గౌడ్ ఉండే, మరి ఇక్కడ మరి అధికార పార్టీ వారిని కూడా తీసుకొని ఛాలెంజ్ చేసి సీఎం ఇంటికి తీసుకుపోయి ఒకటే నాడు ఏ రాష్ట్రంలో కూడా భూమి కొని కొత్త ఇల్లు కట్టించి ఆ రోడ్డు వెడల్పు చేసిన మరి భాగ్యం కూడా నాకు కలిగిందనేది కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇవాళ ఎస్టీ తాండాలకు యావత్ ఏ రాష్ట్రంలో కూడా జరగనంత విధంగా 55 కోట్లతోటి ఒక ఇంచ్ రోడ్డు లేకుండా సీసీ రోడ్లు కూడా చేయించడం జరిగింది. ఇవాళ కూడా ఇలా రాజిరెడ్డి మీద బాధ్యత ఉన్నది, నీలం మధు మీద కూడా బాధ్యత ఉన్నది. 156 కోట్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి కాని పనులు ఇవాళ ఎస్టీ తాండాలకు 156 కోట్లు కూడా శాంక్షన్ చేపించున్నాయి. గవర్నమెంట్ చేంజ్ కానీ అయిపోయినాయి కనుక ఈ ఎన్నికల తర్వాత వీటిని అందరం కలిసి మనం అవన్నిటిని కూడా శాంక్షన్ చేపిస్తాం. అది బీదవాళ్ళ కొరకు శాంక్షన్ చేపించింది అనేది కూడా మీకు మనం చేస్తున్నాం. 356 కోట్లు మరి శాంక్షన్ చేపించి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగినాయి కనుక మనం అందరం నీలం మధు గారిని గెలిపించిన తర్వాత అవి అన్నీ కూడా తీసుకుందాం అనేది కూడా నీకు మనం చేస్తున్నా. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీకి రావడం నేను అత్యంత సన్నిహితుడిని కేసీఆర్ గారికి మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఒక్క నాయకునికి ప్రతి పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. ఇవాళ నేను ఇంత మరి ఒక ప్రజలలో ఉండి నాకు టికెట్ రాకున్నా మరి ఒక ఎమ్మెల్యేని గెలిపించి ఎంపీ టికెట్ ఇస్తామని నాకు మోసం చేసింది కనుక ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆయన కూడా మీకు మనవి చేస్తున్నా. ఇవాళ
వెంకటరామరెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎంపీగా ఇవ్వడం నిజంగా ఇది దురదృష్టకరం, మంచిది కూడా కాదు. ఎవ్వరని కూడా మంచి చేస్తాం, మంచి అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని తన భుజ స్కంధాల మీద వేసుకొని బ్రహ్మాండమైన మెజార్టీ తోటి ఇవాళ గెలిపించడం జరిగింది. మరి ఇవాళనే పోతుంది, 8 రోజులకు పోతుంది, 10 రోజులకు పోతుంది, ఎలక్షన్ కాగానే గవర్నమెంట్ కూలిపోతుంది అనేది ప్రచారం చేస్తుడు. ఇది చాలా దురదృష్టకరమైనది కూడా నేను మనం చేస్తున్నా. ఏ ప్రభుత్వం గెలిచినా, ఏ ప్రజలు గెలిపించినా 5 సంవత్సరాలు పరిపాలన చేసేందుకు వాళ్ళు పరిపాలన మరి ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఆధారపడి మళ్ళీ చేసుకునేది ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో హామీలు ఇవాళ నేషనల్ పార్టీ అయినా ఇవాళ సోనియా గాంధీ గారు మరి 6 హామీలు ఇస్తే 4 హామీలు కూడా మీ అందరికీ తెలుసు, అన్నీ కూడా మరి బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. ఇవాళ రుణమాఫీ కూడా వారు ఛాలెంజ్ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తున్నాడంటే బాగా ఆలోచన చేసి ప్రభుత్వ అధికారులతోటి మాట్లాడి అన్ని సమకూర్చిన తర్వాతనే ఆగస్టు 15 లోపల నేను రుణమాఫీ 2 లక్షలు కూడా చేస్తానని హామీ ఇవ్వడం మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో నమ్మవలసిన అవసరం ఉన్నది. ఇవాళ 8 రోజులకు పోతుందో 10 రోజులకు పోతుందో ఇంక 20 మంది ఎమ్మెల్యేలు పోతుండ్రు, ఏదైనా రూలింగ్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు పోతారా ఒకసారి ఆలోచన చేసుకున్నారు. ఒకసారి బాగా ఆలోచన చేయాలి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నో తప్పిదాలు చేసింది. 80 మంది ఎమ్మెల్యేలతోటి ఉండగా మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 20 మందిని కొనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది. ఎటువంటి తప్పిదాలు చేయడం వల్లే ఇవాళ రాజకీయాలలో ఒక నైతిక విలువలు పోయినాయి. ఇవాళ నైతిక విలువలు పోయి ఇవాళ బై ఎలక్షన్స్ వస్తే ఇవాళ నేషనల్ పార్టీలు ఉంటాయి. యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మరి మనం గెలవాలి, ఓటు పైసలు ఇవ్వాలి. ఈ కరప్షన్ పెంచింది కూడా మన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అనేది కూడా మీకు మనవి చేస్తున్నా. మీరు అందరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిరుపేద అయినా మన నీలం మధు గారిని మీరు కూడా, నేను కూడా 1972లో మరి నేను అప్పుడు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు జగన్నాథరావును ముదిరాజు బిడ్డగా చేసి నేను 361 గెలిపించడం జరిగింది. మరి దాని తర్వాతనే ఆయన తెలంగాణ బోర్డు చైర్మన్ కావడం, డిప్యూటీ స్పీకర్ కావడం, డిప్యూటీ సీఎం వరకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇవాళ నేను లాస్ట్ ఎలక్షన్ అనుకుంటున్నా, మరి నేను కూడా ఇప్పుడు తప్పకుండా నీలం మధు గారికి సపోర్ట్ చేస్తున్నా. నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది మరి నర్సాపూర్ తాలూకాలో, ఎందుకంటే ఇది 7 కాన్స్టిట్యున్సీల ఎలక్షన్. తప్పకుండా 7 కాన్స్టిట్యున్సీలలో కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఇవాళ నర్సాపూర్ తాలూకాలో కూడా బ్రహ్మాండంగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేసి ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. నాకు రాజకీయాలలో కొత్త కాదు, 72 నుంచి చేస్తున్నా నేను. అప్పుడు విఠల్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేస్తుంది. మా కార్యకర్తలు అందరూ కూడా సర్పంచులు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకం చేసి అందులో పోతుంది. దాని తర్వాత ప్రెస్ వాళ్ళని నేను మేనేజ్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయకుండా ఆపి మళ్ళా బ్రహ్మాండమైన మెజార్టీ నర్సాపూర్ తాలూకాలో తెచ్చి ఎన్నోసార్లు కూడా విఠల్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి గెలిపించడం కూడా జరిగింది. ఇవాళ ఏ పార్టీలు ఉన్నా ఇవాళ ఒక క్రమశిక్షణతోటి బ్రహ్మాండంగా పనిచేద్దాం, అభివృద్ధి మొత్తంలో పోదాం. ఇవాళ ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, దాని తర్వాత ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమాలు చేయాలి అనేది మీకు అందరికీ తెలుసు. చెక్ డ్యాములు కూడా మాంజిరా నది పుట్టి నుంచి ఇవాళ అల్జిబాగ్ మీద కూడా 3 చెక్ డ్యాములు చేసినాం. ఇంకా 4 చెక్ డ్యాములు కూడా శాంక్షన్ చేయించి ఉన్నాయి. అవి మనం అందరం కలిసి కూడా రిలీజ్ చేపిద్దామనేది కూడా మీకు మనవి చేస్తున్నా. ఇవాళ మాంజిరా నది చరిత్రలో ఎన్నడూ కూడా చెక్ డ్యాములు కాలే. మరి 12 చెక్ డ్యాములు కూడా శాంక్షన్ చేయించి ఇవాళ 5-6 శాంక్షన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 2-3 చిన్న దశలో ఉన్నాయి. ఈ ఎన్నికల తర్వాత అవి అందరం కూడా మనం కలిసి రివ్యూ పెట్టి మినిస్టర్ గారిని పిలిచి బ్రహ్మాండంగా అవి అన్నింటిని కూడా కంప్లీట్ చేపిస్తాం, నర్సాపూర్ తాలూకాను అభివృద్ధి చేద్దామనేది కూడా నేను మనవి చేస్తున్నా. ఇలా 51 కోట్లతోటి ఇలా పెళ్లి కోటాల నుంచి కూడా రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. గవర్నమెంట్ మారంగానే అవన్నీ ఆపిన కనుక మనం అందరం కలిసి దాన్ని కూడా
రిలీజ్ చేపిద్దామనేది కూడా మీకు మనవి చేస్తున్నాం. ఎవరే కానీ ఒక పదవి వచ్చిందంటే తప్పకుండా ప్రజలలో ఉండాలి, మనం గెలిచింది ప్రజల పని కొరకే అనేది కూడా ఒకసారి మనవి చేస్తున్నా. ఎన్నో కార్యక్రమాలు చేసినాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. మా ప్రెస్ సోదరులకు కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఇండ్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చినాం. అన్ని మండలాలలో కూడా ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్లు ఇప్పించి జాగాలు కూడా ఇప్పించడం జరిగింది. మరి ప్రభుత్వం ఈ ఎన్నికల తర్వాత తప్పకుండా నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు నేను ఒక్కసారే కాదు, గెలిస్తే 2 సార్లు గెలవాలి. ఈ మళ్ళా పర్యాయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనేది నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. ఎందుకంటే ప్రజలలో బ్రహ్మాండంగా ఇవాళ ఇండ్లది కూడా ఇళ్లల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేమంతా ఫెయిల్ అయిపోయినాం. దాని తర్వాత ఇవాళ ఎవరి ప్రెస్లలో వాళ్లకు 5 లక్షలు ఇచ్చి ఇట్లు కాన్ఫరెన్స్కి 3,500 ఇస్తామంటున్నారు. మనం అందరం కూడా కలుద్దాం. మన దగ్గర ఎస్టీ తాండాలు చాలా ఉన్నాయి కనుక ఇంకా 1000 ఇండ్లు కూడా మనం అందరం కలిసి మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి కానుకగా తీసుకొచ్చి నర్సాపూర్ తాలూకాకి అందరికి అందిద్దామనేది కూడా మీకు మనవి చేస్తున్నాం. ఇంకే కార్యక్రమాన్ని ఉన్నా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుందాం. తప్పకుండా నీలం మధు ఒక ముద్దు, మరి బీసీ ముద్దు బిడ్డ. మరి చాలామంది చెప్తుండ్రి మరి ఓసీలకు ఇచ్చిండ్రు, బీసీలకు ఇస్తలేరు. మరి ఇప్పుడు బీసీలకు ఇచ్చినాం. మీరందరూ కూడా ఛాలెంజ్గా తీసుకోండి, మేము కూడా ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. మాతో శాయశక్తులు అయినంత వరకు కూడా మేము వారిని గెలిపించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మీరు కూడా సైలెంట్గా పనిచేయండి. సైలెంట్గా ప్రతి ఒక్కరి ఇళ్లలోకి పోయి ఒక బీసీ బిడ్డగా ఒక చిన్న ఏజ్లో ఎంపీ అవకాశం వచ్చింది, ఒక ముదిరాజు వచ్చింది. అన్ని మరి మా అక్క చెల్లెళ్ళు కానీ మా అన్నదమ్ములు కానీ ప్రతి ఒక్కరు కూడా మన బీసీ బిడ్డకు ఒక అవకాశం వచ్చింది. మనం గెలిపిస్తాం. 1,000 కోట్ల శ్రీమంతునికి ఒక బీదవానికి జరిగే పోటీ కనుక మీరందరూ కూడా ఛాలెంజ్ తీసుకున్నాలే. ఆశామాసి ఎలక్షన్ కాదు ఇది. ఇవాళ 1,000 కోట్ల శ్రీమంతుడు ఇవాళ వెంకటరామరెడ్డి గారు ఇవాళ విచ్చల విడిగా నేను ఇక్కడ రాగానే ఒక నర్సాపూర్ తాలూకాలనే ఒక 5 నుంచి 10 కోట్లు ఖర్చు పెట్టారు కార్యకర్తల మీద. మా పేరు మీద దీనిని చాలా సంతోషపడుతున్నా. నేను కూడా కార్యకర్తలను చెందినాయి, ఈ ఒక్కరికే చెందలే. చాలా సంతోషం. మరి పబ్లిక్ అనుకుంటే ఇవాళ ప్రజలు అనుకుంటే ఎవరన్నా అనుకుంటారా కేసీఆర్ ఓడిపోతాడు అని ఎవరన్నా అనుకున్నారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ధైర్య సాహసాలతోటి ఇవాళ బ్రహ్మాండంగా పోయి మేము కార్యక్రమాలు చేసినవి కూడా బయట పెట్టుకుంటూ ఇవాళ ప్రభుత్వాన్ని కూడా బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఇవాళ నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంతోషం. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాతనే ఈ మండలాలు కలిసిన తర్వాత రామంతపూర్ ఈశాన్య మండలం మరి మాసాపేట మండల హెడ్ క్వార్టర్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత రామంతపురం నుంచి ప్రచారం స్థాపించింది మేమే. అక్కడ దాన్ని మరి నేను దత్తత తీసుకొని కూడా ఒక చిన్న పని మిగలకుండా కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందనేది కూడా మీకు మనవి చేస్తున్నా. చాలా సంతోషం. ఇవాళ వెల్దుర్తిలో చాలా బ్రహ్మాండంగా నీలమ్మ గారికి కూడా తృప్తయింది. వారు మరి బాగా ప్రచారం స్టార్ట్ చేద్దామనగానే నర్సాపూర్ నుంచి చేద్దామని వారు పట్టుబట్టడం ఇవాళ ఈశాన్య ప్రాంతమైన రామంతపురం నుంచి ప్రచారం రావడం మరి మీరందరూ కూడా మరి మండు టెండలో మరి ఇక్కడ సహకరించిన కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ నీలమ్మ గారిని అత్యధికమైన ఓట్లతో గెలిపించాలని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. గత శాసనసభ ఎన్నికల్లో మనం తక్కువ మెజారిటీ ఓడిన తెల్లారి నుండి మన కష్ట నష్టాల్లో మనకు అండాదండగా ఉంటున్నటువంటి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియతమ నాయకుడు ఆవుల రాజిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,
ముదిరాజ్ ముద్దుబిడ్డ, చిన్నతనం నుంచే సేవను ఉనికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి, చిన్నవాడు ఏజ్లో మరి మన మెదక్ పార్లమెంట్ పరిధి చేసుకోబోయే అదృష్టం, పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించబోయే వ్యక్తి మన నీలం మధు ముదిరాజ్ గారికి, మరియు పెద్దలు తండ్రి సమానులు మాజీ శాసనసభ్యులు ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి పనులు చేసి చాలా మంది ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి మదన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఫైర్ బ్రాండ్ మైకులు వడగొట్టే విధంగా మాట్లాడే ఆంజనేయుల గౌడ్ గారికి, సుహాస్ రెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సుజాత గారికి, హంసిబాయి గారికి, సత్యం గారికి, శ్రీనివాస్ గుప్తా గారికి, ఎక్స్ జడ్పీటీసీ ఆంజనేయుల గౌడ్ గారికి, మరి మల్లేశ్వర గారికి, హకీమాయి గారికి, దుర్గానాకు ఆంజనేయుల గౌడ్ గారికి, మరియు మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి గారికి, ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి గారికి, మరియు నరసింహారెడ్డి గారికి, మల్లేష్ గారికి, అన్వేషణ గారికి, సుధాకర్ గౌడ్ గారికి, మరియు ఈ గ్రామ సర్పంచ్ అంజన గారికి, అక్క పేరే భాగ్యం ఆంజనేయ గారికి, మరియు వివిధ మండలాల నుంచి వచ్చి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, మరి వేదిక అందించిన ప్రతి పెద్ద మనుషులకి, మరియు మీడియా మిత్రులకి, మరి ఇంతటి ఎండను కూడా తట్టుకొని మధు ముదిరాజు గారికి తమ్మునికి స్వాగతం పలికినటువంటి మహిళలకు, మరియు కార్యకర్తలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంత ఎండలో మీరు పలికిన స్వాగతమే చెప్తుంది మధు గెలవబోతున్నాడని. మీరు ఎండ వల్ల అలసిపోయారు, కానీ మీ సంకల్పం గొప్పది. మీరు ఇంతసేపు ఇక్కడ నిలబడ్డారు, కూర్చున్నారు అంటే మీరు ఖచ్చితంగా మధును పార్లమెంటు పంపడానికి కంకణబద్ధులైనని తెలుస్తుంది. ఇక చాలా సమయం అయిపోయింది కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్తా. మొన్న డబ్బు గెలిచింది, ఈ ఎన్నికల్లో డబ్బును మనం ఓడగొడదాం, అంతేనా? మొన్న డబ్బు గెలిచిందా లేదా? ఇప్పుడు డబ్బును ఓడగొడదామా లేదా? ఎవడు వస్తున్నాడు డబ్బు పట్టుకొని? ఎవడు? వెంకట్రామరెడ్డి వస్తున్నాడు. బిడ్డారా, చూస్తాం నీ సంగతిగా. వెంకట్రామరెడ్డికి ఈ ప్రాంతానికి ఏం సంబంధం అని అడుగుతున్నా. వెంకట్రామరెడ్డి, నువ్వు ఇలా ఈ ప్రాంతంలో అరాచకం చేసిన విషయాలు అందరికీ తెలుసు. మరి ఇంకో రూపంలో వచ్చినావు. ఎంతో మంది ప్రజల అభిమానం పొందినటువంటి వ్యక్తిని ఈరోజు మోసం చేసింది ఇవాళ ఎవరు? హరీష్ రావు గారు, కేసీఆర్ గారు. మన వాళ్ళిద్దరు కలిసి ఎవరు తీసుకొచ్చారు? మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తి. వాడు ఎవరో తెలియదు మనకు. ఈయన కలెక్టర్ పని చేస్తే ఇక్కడ ఇక్కడ వాడు ఉద్యోగం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాడు. ఉద్యోగం చేసుకోవడం వచ్చి ఇవాళ ఈడుంటాడు, తబాదాలు అయితే ఇంకో ఊరికి పోతాడు. వానికి ఈడేం పని? కాబట్టి మనం అందరం ఒకటి ఆలోచన చేయాలి. ఆయన ఇవాళ పెద్ద మనిషిని పార్లమెంటు పంపించాల్సిన పెద్ద మనిషిని ఇవాళ పార్లమెంటు పంపించలేకపోయిన వ్యక్తి ఎవరు? వెంకట్రామరెడ్డి. ఆ వెంకట్రామరెడ్డిని మరి ఎక్కడికి పంపించాలి? మనం పాతాళానికి పంపించాలి. పాతాళానికి పంపించాలంటే మధును ఎక్కడికి పంపాలి? పార్లమెంటుకు పంపాలి. ఇది మీరు ఆలోచన చేయాల్సిన విషయం. ఇక రెండో విషయం చాలా స్పష్టంగా చెప్పిండు. ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం వ్యవసాయం చేసుకునే ప్రాంతం. మొన్ననే రేవంత్ అన్న దుర్గమ్మ సాక్షిగా చెప్పిండు, మరి చర్చ్ సాక్షిగా చెప్పిండు. ఆగస్టు 15 వరకల్లా ఉన్న రుణమాఫీ ఏదైతే ఉన్నదో 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తానన్నా లేదా? నమ్మకం ఉందా లేదా? మీకు ఉంది కదా, నమ్మకం ఉంది. మరి ఆ పొడుగు కాలం ఏం మాట్లాడుతున్నాడు? 10 సంవత్సరాలలో పీకలోడట
మనకు 4 నెలల్లో 5 నెలల్లో మనం చేయమని చెప్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ అన్న అగ్ని కనిక చెప్పిన మాట ఎంత గుండె ధైర్యం ఉంటే గడువు పెడతాడు. మీకు ఆ దమ్ముందా? దమ్ము లేదు. ఆగస్టు 15 లోపల రుణమాఫీ జరిగి తీరుతుంది. అంతేకాకుండా వచ్చే పంట నుంచి 500 రూపాయలు కూడా బోనస్ ఇవ్వబడుతుంది. కాబట్టి రైతులందరూ ఈ మాటను ఖచ్చితంగా నమ్మాలి. వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, అవి నమ్మకండి. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు సోదరు చెప్తున్నాడు మనకి ఎవరు పోటీ అని. అసలు నా దృష్టిలో ఇక్కడ పోటీ బీఆర్ఎస్కు లేదు, మనకు లేదు. మనకు బీజేపీకే ఉన్నది. బీఆర్ఎస్కు మన పోటీలో లేదు. కాబట్టి బీఆర్ఎస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం చెప్పాల్సిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మెదక్ పార్లమెంటుకు ఒక బీసీ బిడ్డకు అవకాశం వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. ఈ ప్రాంతానికి బీసీలకు ప్రాతినిధ్య అవకాశం రాలేకపోయింది ఇన్ని రోజులుగా. మరి ఇది ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఒక కంకణ బద్దులై ఒక ప్రతిజ్ఞ తీసుకొని ప్రతి ఇంట్లో మీరందరూ ప్రమాణం చేసుకొని ఈసారి మనం బీసీ బిడ్డను పార్లమెంటుకు పంపుదాం. మరి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఇలా మీకు తెలుసు. ఇద్దరు నిలబడ్డ వ్యక్తులకు మన మధుకు ఉన్నటువంటి వ్యత్యాసం మీకు తెలుసు. వీడేమో మాటల గారడి చెప్తాడు బీజేపీడు. వాడు ఏం లేదు, మీడియాకు వస్తాడు, మంచిగా మాట్లాడతాడు, పోతాడు. మరి ఇక్కడ గెలిచిండు బై ఎలక్షన్లలో ఎన్ని హామీలు ఇచ్చిరో దుబ్బాకల్లో మనకు ఎవరైనా తెలిసిన ఉంటే అడుగురి. నోటికి వచ్చిందలా వాళ్ళకి పోయిండు. ఎందుకంటే గెలవాలి. వాళ్ళకు ఒకటి ఆయన కూడా అక్కడికి వెళ్ళి వచ్చింది కదా, ఆ ప్రాంతానికి వెళ్ళి. ఆయన కూడా ఏదైనా చెప్పాలి, గద్దె మీద నెక్కాలి. తర్వాత ప్రజలు వాళ్ళకి చెప్తే నడిచిపోతుంది. ఎందుకంటే కేసీఆర్ అదే కదా, దళిత బంధు అంటాడు, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, బీసీ బంధు అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, అన్ని తప్పిపోయి. అట్లనే ఈయన కూడా స్థానికంగా ఏమన్నాడు, 1000 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తా అన్నాడు రఘునందన్ రావు. ఏమైనాయి నీ నిధులు? దుబ్బాకకి ఎన్ని నిధులు వచ్చినాయి ఒక్కసారి మీరు దుబ్బాక ప్రజలను అడిగితే తెలుస్తుంది. అందుకే ఏం చేసిరు, మళ్ళీ ఓడగొట్టిరు. కాబట్టి చెల్లని రూపాయి మళ్ళీ ఇక్కడ మనం ఓటేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మరి వెంకటరామరెడ్డికి సంబంధం లేదు. మరి రఘునందన్ రావు అయితే ఆయన పనికిరావడం తెలిసిపోయింది. యువకుడు, ఉత్సాహవంతుడు, సేవా తత్పరుడు. మరి చిన్నప్పటి నుంచే సేవను ఎన్నో రకాలమైన సేవా కార్యక్రమాలు చేసిండు. భవిష్యత్తులో ఒక మంచి నాయకుడు ఉంటాడు. మన మెదక్ పార్లమెంటుకు ఆయన కరెక్ట్ రాజ్యాంగ పద్ధతిలో మనం తీసుకెళ్ళగలిగితే ఇంకా 5 పర్యాయాలు మెదక్ పార్లమెంటుకు మన వెనకాడికి బాగారెడ్డి గారు చేసిరు. వెనకాడికి బాగారెడ్డి గారి రికార్డును మనం మధుతోని మళ్ళీ బద్దలు పంపించే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను ఒక అగ్రవర్ణ వ్యక్తిగా చెప్తున్నా, ఈ అవకాశం మళ్ళీ రాదనే ఒక ఆలోచనతో నాకు ఎంతో మంది బీసీ బిడ్డలు నా పక్షాన నిలబడ్డారు. ఎంతో మంది బీసీ బిడ్డలు ఓట్లేస్తే నాకు 80,000 ఓట్లు వచ్చినాయి. వాళ్ళకు కూడా నేను రుణం తీర్చుకునే అవకాశం ఇవాళ మధు రూపంలో వచ్చింది. నేను తమ్ముడికి అదే రోజు చెప్తున్నా, ఎక్కడ పోతే అక్కడ ఆ దేవుడి మీద సాక్షిగా చెప్తున్నా, నా రాజకీయ ప్రస్థానం మల్లన్న గుట్టకాడికి వెళ్ళి స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు, సునీతమ్మ పార్టీ వదిలిపోయిన తెల్లారని నీడికి వచ్చి అందరి కార్యకర్తలను సమీకరించి మల్లన్న గుట్టకాడికి వెళ్ళిన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈ మల్లన్న సాక్షిగా చెప్తున్నా, ఇక్కడి నుంచి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఓట్లు నీకే పడ్డట్టు చేస్తాం, ప్రతి అగ్రవర్ణాల ఓట్లు కూడా నీకే పడ్డట్టు చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే పరస్పరం మనం సహకారం చేసుకుంటూనే పోతాం. మనది బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, ఒక ప్రజాస్వామ్య పార్టీ, ఒకరికొకరు విలువ ఇచ్చుకునే పార్టీ, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునే పార్టీ. కాబట్టి ఈ అవకాశం ఇస్తే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతారు, ఇచ్చిన మాట ప్రకారం నిలబడతారు. స్థానికంగా ఉండే మా నాయకత్వం కూడా మీరు మమ్మల్ని విశ్వసిస్తారు, మేము విశ్వసిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో మధును గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది. ఈరోజు జాయిన్ అయిన వాళ్ళైనా సరే, నిలమన్నా మరి మొదటి నుంచి ఉన్న వాళ్ళైనా అందరూ సమన్వయం చేసుకొని ఎట్లా మరి డోర్ టు డోర్ ప్రచారం. ఈరోజు మధు వచ్చిపోతున్నాడు అభ్యర్థి, మరి రేపటి నుంచి ఎవరు చేయాలి ప్రచారం? మీరే చేయాలి. ఎక్కడికక్కడ అందరు కమిటీలు వేసుకోవాలి. సమన్వయంతో వెల్దుర్తి పెద్ద గ్రామం అన్న, అంజన్న, మరి సుధాకర్ అన్న, కృష్ణన్న, మరి అందరు కూడా మీరు ఒక సమన్వయంతో మనం మధును గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది.
మరి వివిధ మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా అందరూ కూడా సమన్వయంతో వెళ్ళి మరి మధుని గెలిపించుకుందాం. మరి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఈరోజు ఎలక్షన్లో భాగంగా మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముద్రాజు గారు మా పార్లమెంట్ పార్టీలో మొట్టమొదటిసారిగా రామంతాపురం మొదలుకొని మాసాయిపేట గొప్పలపల్లి ఈ విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రజలను కలవడానికి చెప్పడానికి వచ్చిన కార్యక్రమానికి చేసిన పెద్దలు మన పెద్దలు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు, అదేవిధంగా నా సోదరులు తాలూకు ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు, ఇక ఆ కోన నుంచి ఈ కోన వరకు మొత్తం అందరూ ముఖ్యంగా జెండా పట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు తల వంచి నమస్కరిస్తూ, ఎందుకంటే సమయభావం ఏమైంది, చాలా మందికి ఆకలేస్తుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. ఎందుకంటే రెండే విషయాలు చెప్పదలుచుకుని ఇక్కడ చాలా మట్టుకు టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక గ్లోబల్ ప్రచారం మాత్రం ప్రజల్లో తీసుకెళ్తున్న తర్వాత దేశం చల్లగా ఉండాలంటే బీజేపీ గెలవాలంటారు. ఎందుకు గెలవాలంటే 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ రోజు చల్లగా లేదా? ఈ రోజు మనం నివాడుతుంది. కానీ ఈ రోజు చల్లగా ఉన్నామంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన, కాంగ్రెస్ పార్టీ విధానం, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసింది కనుక దేశం చల్లగా ఉంది. నలుమూల ప్రాంతాలు కూడా ఈ రోజు చల్లగా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పుణ్యం, కాంగ్రెస్ త్యాగం అని చెప్పక తప్పదు. ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు? రైతులకు అన్యాయం జరుగుతుంది, యువకులకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. సిగ్గుండాల టిఆర్ఎస్ నాయకులకు, టిఆర్ఎస్ వ్యవహారాలు నడిపించే ఆది నాయకులకు ఈ రోజు మేము ఉదాహరణకి ఇక్కడే ఇస్తున్నాం. తర్వాత ఈ పెద్ద ఈ ఏజ్ లో ప్రజలకు నర్సాపూర్ ప్రాంతంలో ఎన్నో సేవలు చేసి అందరు మన్నలు పొందిర్రు. వాళ్ళే చెప్పిర్రు 2 పర్యాయాలు మమ్మల్ని తుక్కోడు ఓటిండు, 2 పర్యాయాలు మమ్మల్ని దబాయించిండు. అయినా మేము ఆయన అంటే గౌరవం, కాంగ్రెస్ పార్టీ ఆయన పట్ల ఇప్పుడు గౌరవం ఉంది. కానీ ఈ సిగ్గులేని హరీష్ రావు వారి సీటు తీసుకున్న వారికి సిగ్గుండాలా? ఈ రోజు తాలూకాలో గతి పెంచేస్తుర్రు. రైతుల భూములు గుంజుకున్నప్పుడు కానీ, ఇక రైతుల కాళేశ్వరం భూములు గుంజుకున్నప్పుడు కానీ, త్రిపుల భూములు పోయినప్పుడు కానీ, రైతుల కోసానికి కళ్ళల్లో పరిగాల్పులు రాసినప్పుడు కానీ, రైతుల కోసానికి ఇబ్బందులు పడ్డప్పుడు కానీ ఏ టిఆర్ఎస్ నాయకుడు ప్రశ్నించుండని మనం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఆర్థిక వ్యవస్థ కానీ, ప్రభుత్వ వైద్యశాలలు కానీ, ఈ రోజు గురుకులాలు కానీ, పేదోడు చదువుకునే విద్యాలయాలు కానీ ఒకటేనా నెలకొల్పిర్రా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పేరుకే తాలూకా, పేరుకే తర్వాత ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అంటారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపాన వాళ్ళే, కనీసం రేషన్ కార్డు ఇచ్చిన పాపాన వాళ్ళే, ఒక పేదోడు ఆదుకున్న పాపాన వాళ్ళే, రుణమాఫీ చేసిన పాపాన వాళ్ళే. కానీ హరీష్ రావు ఏమంటాడంటే 100 రోజులలో రైతులకు కరెంటు వస్తలేదు, లేకుంటే తర్వాత రుణమాఫీ కావాలంటే హరీష్ రావు గారు కరెంటు గాని రుణమాఫీ గాని చేపట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రజలకు ఏం కావాలంటే ప్రజలకు 108 గాని, ఆరోగ్యశ్రీ గాని, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గాని రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ, ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ, ఈ పేదలను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ, పడుగు బలహీన వర్గాలకు టిక్కెట్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. దానికి నిలం అన్నదనే ఉదాహరణ. నేను జిల్లా అధ్యక్షుడు అంటే నేనే ఉదాహరణ. నేను బడుగు బలహీన వర్గాల పేద బిడ్డను ఎన్ఎస్ఏ నుంచి వచ్చిన, నన్ను గుర్తించారు, నా కష్టాన్ని గుర్తించి జిల్లా అధ్యక్షుని చేసింది పార్టీ. నీ పార్టీలో అవుతుందా అట్లా? నీ పార్టీలో సాధ్యమయ్యే పని అది. అందుకోసానికే నేను అంటున్నా, ఇక్కడ ఏంటంటే బడుగు బలహీన వర్గాల అభ్యర్థి పేదల వర్గాల తరఫున పోరాటం చేసే గొంతుకైతాడు, పేదల కోసానికి కనిపించేందుకు ఒక రకమైన విప్లవం సృష్టించడానికి ఒక శక్తి అవుతాడు. అందుకోసానికే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటున్నాం. మా దగ్గర డబ్బు సంచులు లేవు. తర్వాత ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి గుణగణాలు చూడండి. కాంగ్రెస్ అభ్యర్థిని పేదల పక్షపాతి, పేదింటి బిడ్డ, తల్లిదండ్రులను కూడా కరోనా టైంలో పోగొట్టుకున్న బిడ్డ, ఈ రోజు పేదల కోసానికే రాజకీయాలు చేస్తున్న బిడ్డ. ఈ రోజు తర్వాత ఒకవైపు ఉంటే ధనం పేరుతో, ఒకవైపు తర్వాత కులాల పేరుతో సృష్టించిన బిడ్డలు ఒకవైపు. వెంకటరామరెడ్డి గారికి ఏం తక్కువైందే? ఆయన తర్వాత ఈ జిల్లా కలెక్టర్ చేసిండు, ఈ జిల్లా జేసీ చేసిండు, పీడీ చేసిండు, ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు?
ఆ ఎమ్మెల్సీ మా కలెక్టర్ హోదాలో చంద్రశేఖరరావు గారి కాలు పట్టుకుంటే, ఈ వ్యవస్థను తాకట్టు పెడితే, రాజ్యాంగ విలువలు తుంగలొక్కితే, డబ్బు ఆ కల్వకుంట్ల కుటుంబానికి చేరవేస్తే ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, ఎంపీ టికెట్ ఇచ్చిర్రు. కానీ మా రేవంత్ అన్న నీతికి నిజాయితీకి కట్టుబడి ఒక నిరుపేద బిడ్డకు, బడుగు బలమైన వర్గాలను గుర్తించి ముద్రాజ్ కులానికి సంబంధించిన బిడ్డకు ఈరోజు టికెట్ ఇచ్చిన తర్వాత నేను అదే చెప్తున్న తర్వాత ఈరోజు కాంగ్రెస్ అంటే ఒక నమ్మకం, కాంగ్రెస్ అంటే గర్వంగా ఉంటదు, కాంగ్రెస్ ఉండాలనిపిస్తుంది, కాంగ్రెస్ చచ్చిపోయాలనిపిస్తుంది కార్యకర్తలకు అందరికి. మాలాంటి ఏదైనా పని కావాలనేసి ఉంటారు. ఈ కింద వాళ్ళకి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మండు టెండలో 3 కిలోమీటర్లు కానీ అక్కడికి వెళ్ళి కానీ వస్తుంటే అనిపిస్తున్న తర్వాత ఈ కార్యకర్తలకు ఏమి రుణం తీసుకుంటామండి. అందుకోసానికే నేను చెప్తున్నా, మన రేవంత్ అన్న ఉన్నాడు, మా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటది. నీలం మదన్న గెలిస్తే మీ రుణం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే చేతి గుర్తు కోటేయాలని చెప్తున్నా. అందుకే నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్తున్నా. అందుకోసానికి మీరందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్ ఇది దేశంకో ఇంకొకరికో సంబంధించిన ఎలక్షన్, ఇది పేదోడి ఎలక్షన్, ఇది పేదోడి బాగు కోసానికి ఎలక్షన్, ఈ పేదోడి పొట్ట కూటి కోసానికి ఎలక్షన్. దేశం చల్లగా ఉండాలంటే, పేదోడి దేశంలో చల్లగా ఉండాలంటే అక్కడ త్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ గారు చల్లగా ఉంటే వారు ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో మతతత్వాలకు కులతత్వాలకు ఆస్కారం ఉండదు. ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ఆస్కారం ఉండదు. ప్రజాస్వామ్యం రక్షించాలంటే దేశంలో కాంగ్రెస్ ఉండాలా. ఇక్కడ తర్వాత ప్రజాస్వామ్యం కాపాడాలంటే ఈ దొంగ దోపిడి పాలన తర్వాత తరిమి కొట్టాలంటే ఇక్కడ రేవంత్ అన్న నాయకత్వం ఉండాలా. ఈ జిల్లాలో తర్వాత మనం పేదోడు తలెత్తుకొని తిరగాలంటే బడుగు బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధు గారికి గెలవాలా. అందుకోసంగా చెప్తున్నాం. తర్వాత ఈ రోజు మనం ఎలక్షన్ ఎందుకు జరుగుతుందంటే ఇది బడుగు బలహీన వర్గాలు పేదోడు ఎలక్షన్లని మేము చెప్తున్నాం. అందుకే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎవరు లేకపోయినా పేదోడు హండా మాకుంది, కాంగ్రెస్ పార్టీ బలం మాకుంది, గెలిసే సత్తా మాకుంది అని చెప్పేసి మీ అందరి సాక్షిగా ఈ పేద వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థి నీలం మధు ముద్రాజ్ గారిని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఎందుకంటే చాలాసేపు అయింది నాకు. ఏంటంటే ఇక నాకు కూడా మా దోస్తు చూస్తున్నాడు, ఏమేమి 2 నిమిషాలని ఉతికి ఆరేసాం అంటే 1 నిమిషం చెప్పేసి. చివరిగా మీరు అనుకుంటుండొచ్చు ఇది పేదోడు బలైన వర్గాలు అంటారంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, కోట్లాది రూపాయలున్న వెంకటరామరెడ్డి గారికి, కోట్లాది రూపాయలున్న రఘునందర్ రావు గారికి, జిమ్మక్కులు చేసిన రఘునందర్ రావుకి ఉన్నంత తెలివి అంత అలసత్వం మదన్నకు లేదు. నేను ఎందుకంటే తక్కువ టైంలో చూస్తుందంటే ధర్మం దేవుని నమ్ముకొని ఈ పేద ప్రజల దగ్గరకు వస్తున్నా, కాస్తో కూర్చో రూపాయి సంపాదించుకుంటే 90 పైసలు ఈ ప్రజలకు ఖర్చు పెట్టి నా పేరు తెచ్చుకున్నా, నేను ఈ ఎంపీ అయితే ఈ ప్రాంతానికి రుణపడి ఉంటా, నాకు ఇంకా జీవితం ఉన్నంత కాలం రేవంత్ అన్నకు రుణపడి ఉంటా, ఈ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటా. ఏ పార్టీ కూడా ఇక జీవితంలో ఒక ముద్రాజ్ బిడ్డకు ఎంపీ టికెట్ మాత్రం ఇయ్యదు, అది మాత్రం గ్యారంటీ చెప్తున్నా. అందుకోసానికి మీరందరూ కూడా అన్ని వర్గాల సోదరులు మనకందరికి ఇట్లాస్ ఉంటే ఈ తాలూకాల పెద్ద ఆయన ఆశీర్వాదం ఉంది. నాకు ఖచ్చితంగా చెప్తున్నా, బంపర్ మెజార్టీతో నీలం మదన్న గెలుస్తుండు. అందుకే మరోసారి మీకు అందరికీ చేతులు జోడించి సిరిచి వంచి నమస్కరిస్తూ మీరందరూ కూడా నీలం మదన్న గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, కాంగ్రెస్ పార్టీ. గౌరవనీయులు పెద్దలు మా అన్న రాజన్న గారికి, అట్లాగే మా రాజకీయ గురువు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి, అప్కమింగ్ ఎంపీ, మన అందరి ఆప్తుడు, మన అందరి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి అన్న, రేపు ఢిల్లీకి పోయేటువంటి వ్యక్తి మన అన్న మదన్న గారికి, అట్లాగే డిసిసి అధ్యక్షులు ఫైర్ బ్రాండ్ అంజన్న గారికి, సుహాసిని అక్క గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, టైం లేదు, వక్తలందరూ మాట్లాడాలి కాబట్టి నేను రెండే విషయాలు చెప్తున్నాను. ఇప్పటి వరకు మనం చూసినాం, జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే లెక్కలో ప్రతి ఒక్కరు అనుకునే వాళ్ళు
కేసీఆర్ ని ఎవరు ఓడగొడుతారు రాబాయ్ అని చెప్పిన వాళ్ళు ఈ రోజు కేసీఆర్ ని పొక్క పోర్లా కొట్టి ఈ రోజు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. అదే విధంగా ఢిల్లీలో కూర్చున్నటువంటి ఎవరైతే తనను తాను చక్రవర్తి అనుకొని ఏదైతే రాచరిక పాలన నడిపిస్తున్నటువంటి మోదీని కూడా రాబోయే ఎలక్షన్లలో మన తెలంగాణ నుంచి ఆయన ఓటమికి నాంది పలకడం ఖాయమని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ఎకనామికల్ వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థలు భారతదేశం ఒక స్థాయిలో ఉండే. కానీ ఇదే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన వ్యవస్థ మొత్తం దిగజారిపోయింది. తప్పు జారి గనక మళ్ళీ వాళ్ళకి అధికారం మనం ఇచ్చినట్టయితే ఇదే నేపాల్, శ్రీలంక కంటే కింది స్థాయిలోకి మనం పడిపోతాం. కాబట్టి ఆలోచించి ఓటేయండి. కుల మతాలకు పోకుండా విద్య, ఉద్యోగాలు, ఆరోగ్యం కావాలి. దానిపైన దృష్టి పెట్టకుండా కులాలను, మతాలను విడగొట్టుకుంటా, రాష్ట్రాలను విడగొట్టుకుంటా, తప్పుడు ప్రచారాలు చేసుకుంటా 10 సంవత్సరాలు గడిపినటువంటి బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. నేను చెప్పేది ఒకటే, విజ్ఞులు, చదువుకున్నోళ్ళు, బుద్ధిమంతులు, విద్యావంతులు మీరు ఓటేయడం కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను మోటివేట్ చేయండి. మనం ఇప్పటి వరకు 10 సంవత్సరాలు తప్పు చేసినాం రా నాయన. ఈ రోజు ఒక్క హాస్పిటల్ కట్టిన పాపన పోలే, ఒక్క కాలేజ్ కట్టిన పాపన పోలే, ఒక్క కంపెనీ కట్టిన పాపన పోలే, ఒక ఇండస్ట్రీ తెచ్చిన పాపన పోలే. అన్ని కులాలు, మతాలను చిచ్చులు పెట్టుకుంటూ 10 సంవత్సరాలు పబ్బలు గడిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో మన దేశం ప్రపంచ స్థాయిలో ఒక స్థాయిలోకి ఉండాలంటే దానికి ఒక విద్యావంతుడు ప్రధానమంత్రిగా కావాలి, ఒక చదువుకున్నోడు ఎంపీగా కావాలి. ఆ విషయాలన్నీ మనం ప్రజల్లో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో విషయం, రాజ్యాంగాన్ని మార్చడం కానీ ఇవన్నీ ఉన్నాయి. అన్ని చెప్పి ప్రతి ఒక్కరికి ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరం 10 ఓట్లు వేసే స్థాయిలో పని చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అందరూ కూడా మీ ఊర్లలో, మీ గల్లీలలో, మీ బూత్లలో చెప్పుకుంటా 10 సంవత్సరాలు బీజేపీకి అవకాశం ఇచ్చినాం. ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇస్తాం. మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, మన మెదక్ జిల్లాకు BHEL, ODF ఎన్నో కంపెనీలు ఇచ్చినటువంటి పార్టీ. కాబట్టి ఆ పార్టీకి ఓటేసి మన నీలం మదన్ను, పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి మన పేదల ముద్దుబిడ్డ, బీసీల ముద్దుబిడ్డ అయినటువంటి మదన్ను అత్యధిక మెజార్టీతో మనం గెలిపించి ఢిల్లీకి పంపించాల్సిందిగా మీతో కోరుకుంటూ అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయాలని తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.